మధు పార్క్ ఒకవైపు ఉంటే ఇక్కడ ఇంకో బాధితులు కూడా సన్ సిటీకి సంబంధించిన బాధితులు కూడా ఇక్కడ రావడం అనేది అయితే జరిగింది. మరి ఏందో వాళ్ళ సమస్య ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే సార్, మేము సన్ సిటీకి వెళ్ళి వచ్చినాం, చెత్త గురించి వచ్చామండి. అయితే పక్కన గవర్నమెంట్ స్కూల్ ఉందండి, అటు మధ్యలో మా అపార్ట్మెంట్ ఉంటుందండి, మధ్యన వాకింగ్ ట్రాక్ ఉంటుందండి. చెత్త తెచ్చి చాలామంది చికెన్ షాప్ వాళ్ళు కానీ హోటల్స్ కానీ మిగతా వాళ్ళు చదువుకున్న జనాలు కూడా వచ్చి చెత్త వేస్తారు సార్. బాగా ఒక హాఫ్ కిలోమీటర్ అవుతుంది సార్ వేయడం ద్వారా. ఇప్పుడు రాబోయేది వర్షాకాలం సార్. అయితే ఆ వర్షాకాలంలో వర్షం పడితే ఎంత దోమలు వాసన, పిల్లలకు పక్కనే గవర్నమెంట్ స్కూల్ ఉంది సార్, ఆ పిల్లలకు ప్రాబ్లం, మాకు ప్రాబ్లం, అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. దాన్ని తీసివేయడం, పూర్తిగా చెత్త మొత్తం తీసివేయడం మీ బాధ్యత అని మేము. ఎప్పటి నుంచి నడుస్తుంది మేడం? అపార్ట్మెంట్ పేరేంటి? ఆ అపార్ట్మెంట్లో ఎంతమంది, ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 45 కుటుంబాలు సార్. లోటస్ సైడ్స్ అండి. మరి అక్కడ ఉండే స్థానికులు ఉండే, ఇప్పుడు మీకు ఓ కార్పొరేటర్ ఉంటాడు, దానికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి ఎప్పుడైనా మెమరాండం ఇచ్చారా? మీరు పోయి కలిశారా? కలిసినాం సార్. మరి ఏంది సమస్య ఏంటి? చెత్త గురించే సార్ మేము వచ్చింది. కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకుంటలేరు సార్. మీ అపార్ట్మెంట్ దగ్గర ఉన్న చెత్తని ఎన్ని రోజులకు ఒకసారి లేవాడుతున్నారు? అసలు తీయట్లేదు సార్ చెత్తను. అసలు చెత్త మొత్తం హాఫ్ కిలోమీటర్ ఉంటుంది. చెప్పండి మేడం, ఏంది సమస్య? ఇదేనా సమస్య? అయితే ఇదేనండి, మాకు చెత్త ప్రాబ్లం ఉంది, దానివల్ల వాసన వస్తుంది. ఎంత స్మెల్ వస్తుందంటే మాది కిచెన్ అటు సైడే ఉంటుంది, కిచెన్ ఓపెన్ చేస్తే చాలు చెత్త వాసన. ఆ డంపింగ్ చేసినప్పుడు అయితే ఎంత స్మెల్ వస్తుందంటే అసలు ఉండలేకుండా ఉన్నాం. మరి ఆల్రెడీ డంపింగ్ చేయడానికి వచ్చినప్పుడు కానీ కావచ్చు, లేకుంటే అది కాదు అనుకుంటే అధికారులు మాత్రం వస్తుంటారు కదా అక్కడ జిహెచ్ఎంకి సంబంధించిన వాళ్ళు. ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నారు వాళ్ళు? ఎన్ని రోజులకు ఒకసారి ఆ చెత్తను లేవట్టే ప్రయత్నం చేస్తున్నారు? రోజు తీస్తున్నారు, ఒక్కొక్కసారి 1 week 2 times తీస్తున్నారు, కానీ చెత్త అయితే వేస్తున్నారు. ఏం చేయాలి చెప్పండి? ఎంతమంది చేసేది ఎక్కువైంది, ఇంకా రోజు రోజుకి ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు. మాకు చిన్న చిన్న సందులు ఉంటాయి కదండి, చిన్న చిన్న సందుల్లో వాళ్ళు మొత్తం వాళ్ళ చెత్త అంతా తీసుకుని వచ్చి మా వైపే వేస్తున్నారు. లోటస్ సైడ్స్ అపార్ట్మెంట్. ఇది పరిస్థితి. లోటస్ ఐఫార్ దగ్గర మాత్రం అపార్ట్మెంట్ దగ్గర దాదాపుగా 50 కుటుంబాలు ఉండే అపార్ట్మెంట్ దగ్గర, అంటే చుట్టుపక్కల ఎక్కడైతే ఉన్నదో సన్ సిటీలో ఉండే చిన్న చిన్న ఏరియాల నుంచి కావచ్చు, మటన్ చికెన్ షాపుల నుంచి సంబంధించి ఇక్కడ కూరగాయలు కూడా, అంటే కుళ్ళిపోయిన వ్యర్థ వస్త్రాలను మొత్తం ఇక్కడ తెచ్చేసి ఈ అపార్ట్మెంట్ దగ్గర వేయడం వల్ల తీవ్రమైన సమస్య ఉంది అని చెప్పేసి కూడా అక్కడ ఉండే అపార్ట్మెంట్ వాసులు మాత్రం చెప్పడం అనేది జరిగింది. ఈరోజు వచ్చి ఇక్కడ జిహెచ్ఎంసీలో కూడా కంప్లైంట్ చేయడం అనేది జరిగింది. జిహెచ్ఎంసీ ప్రస్తుతం నడుస్తుంది అని చెప్తున్న ఈ శాఖ కూడా మున్సిపాలిటీకి సంబంధించినది కూడా ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నది, అయినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇలాంటి దాంతో ఎంతో అనారోగ్యాలకు గురవుతున్నాము. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, చాలా రోగాల బారిన పడే ప్రమాదం ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. చూస్తున్నాం కదా ఇక్కడ చెత్త పేరుకపోయినప్పటికి కూడా ఇక్కడ అధికారులు ఎవరు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు, జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు కూడా రావడం లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానిక మహిళలు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. అక్కడ కాకపోవడంతోనే అక్కడ మాకు కార్పొరేటర్ ఉంటారు, ఆయన దగ్గరకు పోతే అక్కడ కూడా పని కాలేదు, కాబట్టి నేరుగా మేము జిహెచ్ఎంసీ ఆఫీస్కు రావాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇదే రీతిగా ఉంటే మాత్రము అందరం అనారోగ్య బారిన పడే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే సమ్మర్ కావడంతో దోమల బిడతో తట్టుకోలేకపోతున్నాము. రేపు వచ్చేది ఒక 1 month తర్వాత అయితే 2 నెలల వర్షాకాలం వస్తుంది, కాబట్టి ఫీవర్ జ్వరాలతో ఇబ్బందులు పడవలసిన, విష జ్వరాలతో ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి కూడా స్థానికులు చెప్పడం అనేది జరుగుతుంది. ఎంత త్వరగా అయితే ఈ పరిష్కారం చేస్తే అంత బాగుంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.